వినయదండ గురుదేవ, ప్రచండ గురుదేవ, ప్రజాశ్రేయస్సుకై ధర్మ సామ్రాజ్య స్థాపనకై కావలసిన లక్ష్మీ భాండారం, మహాలక్ష్మీ భాండారం ఎక్కడ ఉన్నదో, ఎవరికి దొరుకుతుందో వివరం తెలిసిందా గురుదేవ? ఆజ్ఞాపించండి, నన్నే ఆజ్ఞాపించండి. శృంగారపుర మండలేశ్వరుడు మధురవర్మ మహారాజు. అతన్ని మనం వెంటనే కలుసుకోవాలి. ప్రయాణానికి సిద్ధం కండి. చిత్తం. కోదండ పాణేశ్వరులకు మా వినయాంజలి, మహాసిద్ధులకు మా నమస్కారం, రాజదంపతులకు మా శుభాశీస్సులు, మహాత్ములకు అభివాదములు. మహాత్మా, ఆసనమును అలంకరించండి. ప్రతిదినం తమరాహ కోసమే ఎదురు చూస్తున్నాం. లక్ష్మీ భాండారం గురించిన వివరములు ఏమైనా తెలిసినవా మహాత్మా? రహస్యముగా ఉన్న లక్ష్మీ భాండారం సంపద కొరకు మాకు పురందర నగర పాలకులకు తరతరముల నుండి తగవు జరుగుతున్నదే గాని అది ఈనాటి వరకు ఎవరికి లభిస్తుందో, ఎక్కడ ఉన్నదో ఆ వివరములన్నీ ఎక్కడో లేవు మహారాజా. తమ సింహాసన పీఠము యొక్క ఎడమకాలిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పరిశీలించండి. ఆ పెన్నిధిని కూర్చిన వివరములు మా సింహాసనంలోనే ఉన్నవా? అయితే దయచేయండి. మహారాజా, మీ వజ్రనాథ వంశంలోని 9వ తరం వానికి లక్ష్మీ భాండారం లభిస్తుందని, ఆ సంపదతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలరని అందులో వ్రాసింది. మహాత్మా, మన మధురవర్మ మహారాజులం గారే వజ్రనాథ వంశంలో 8వ తరం వారు. గర్భవతిగా ఉన్న మా మహారాణికి మగ శిశువు కలిగితే అతనే 9వ తరం వాడవుతాడు. అతడే లక్ష్మీ భాండారంను తెచ్చి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలడు. ధన్యులవు సిద్ధేశ్వర, తమరు సిద్ధవాక్కు గలవారు. ఆ మహద్భాగ్యం మాకు త్వరలోనే కలుగుగలందులకు మమ్మల్ని ఆశీర్వదించండి మహాత్మా. అభీష్ట సిద్ధి కలుగుగా. కుమారుడు జన్మించి యుక్త వయస్సు పొందిన నాటికి మేము తిరిగి రాగలము. లక్ష్మీ భాండారములకై చిరంజీవి చేతనే మేము ప్రయత్నం జరిపించగలము. అంతవరకు మేము యోగ సమాధిలో ఉంటాం. మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ప్రార్థన. మంచిది. 64 విద్యలలో మీకింకా మారణ మహేంద్రజాలాది విద్యలు పూర్తిగా రాలేదు. రాని విద్యల జోలికి పోయి ముప్పు తెచ్చుకోవద్దు. విద్యల యొక్క ప్రయోజనం ఇతరులకు మేలు చేయడం. మీ మంత్రతంత్ర శక్తుల్ని స్వార్థానికి, లోక వినాశనానికి వినియోగించబోమని, విశ్వ కళ్యాణానికి వినియోగించగలమని మాట ఇవ్వండి నాయన. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను గురుదేవ. అలాగే గురుదేవ, మీరికి నిశ్చింతగా తపస్సుకు వెళ్ళి రావచ్చు. సంతోషం నాయన, సంతోషం. శృంగారపుర సింహపీఠానికి వాయువ్య దిశగా 6 ఆమడల దూరాన అరణ్య మధ్యంలో ఒక మర్రి చెట్టు, దాని దాపునే విఘ్నేశ్వరాలయం. ఆ మర్రి చెట్టు త్వరలోని గుడ్లను లటుక్కున లంకించుకుంటున్న లక్ష్మీ భాండారపు నాదేశమా. ఏమిటి నువ్వు అనేది? లక్ష్మీ భాండారం వివరాలు నీకెందుకు? నా వశం చేసుకునేటందుకు. అది నీకు వశం అవుతుందా? అది పుట్టబోయే రాజకుమారుడికే దక్కుతుందని గురుదేవులు చెప్పలేదు? పుట్టి ఉన్న మనవసమర్థమైనప్పుడు కదా పుట్టబోయే వారికి దక్కుతారు. గురుదేవులకి ఇచ్చిన మాట ఎంతగానే మరిచావా? నీ మంత్ర తంత్ర శక్తులను స్వార్థానికి ఉపయోగిస్తావా? సాహసవంతులకి లక్ష్మి దక్కుతుందని మనం వినమా? నేనెరిగిన సంపద చూసి చూసి ఇతరులకు ఒప్పజెప్పే వెర్రివాడని కాను. లక్ష్మీ భాండారాన్ని నా కైవసం చేసుకు తీరుతాను. ఆ మాట విను. ఈ ప్రయత్నం వాళ్ళు తిరిగి పందా. నోరు మూసుకుని చూడు. క్షణంలో
లక్ష్మీ భాండారం మన అధీనముగా పోతున్నది. అండము గణపతి చెవులో నుండన్ పొడ్డున వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము ఎడమకు త్రిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గమరయన్. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్తేనే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది, లేకపోతే గణపతి నిన్ను శిక్షిస్తాడు. ఏమిటా ప్రశ్న? మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనము లేనిదేది? మృతదేహం. కాదు. మరో ప్రశ్న, అన్ని మతములకైన ఆలయము ఏది? శ్మశాన భూమి ఆ ఆలయం. కాదు. మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? పగిలిపోతే ఆ రెండింటిని అతకలేం. కాదు. అర్హత లేని దానికై ఆశించినందుకు అనుభవించు. విఘ్నేశ్వర, మేము కోదండ పాడేసిన వారి శిష్యులం. బుద్ధిమాని చేసిన ఈ తప్పు మన్నింత ప్రార్థన. కోదండ పాణేశ్వరుల శిష్యులు గనక క్షమిస్తాను. నీవు గుడ్డును తీసుకెళ్లి మళ్ళీ ఎప్పటి చోటనే ఉంచు. అందాక ఈ మూర్ఖుణ్ణి వదలను. దేవ, నీ ఆజ్ఞను శిరసావహించి గుడ్డును యథాస్థానంలో ఉంచి వచ్చాను. ఇప్పటికైనా మా సహపాఠిని క్షమించి వదిలిపెట్టు. మూర్ఖుడా, లక్ష్మీ భాండారములు సాధించటం నీ వల్ల కాదురా. మధురవర్మ మహారాజుకు జన్మించబోయే కుమారుడే సకల విద్యలు నేర్చి వచ్చి సాధించగలడు. మళ్ళీ గుళ్ళో కాలు పెట్టేవో నీ ప్రాణాలు దక్కవు. వెళ్ళు. ప్రచండ, ప్రచండ, అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలని చెప్పినా నా మాట విన్నావు కాదు. ఇప్పటికైనా బతికి బయటపడ్డావు. ఇక పద. ఈ ప్రయత్నం ఎంతతో అవుతాం. సాధించి తీరకపోతే నా పేరు ప్రచండుడే కాదు. మళ్ళీ దెబ్బలు తింటానికి కూడా నీకు శక్తి లేదే. ఇక పద.